సో మీరు ఎక్కడ చూసినా కూడా ఏఐ నేర్చుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి ఐటీ ఇండస్ట్రీలో. ప్రస్తుతం మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో అనేది చాలామంది అయితే వీడియో చేస్తుంటారు. బట్ స్టిల్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ స్కిల్స్ నేర్చుకుంటే త్వరగా జాబ్ వస్తుంది, అసలు నాకు ఒక 5 స్కిల్స్ చెప్పండి, ఆ 5 స్కిల్స్తో నేను జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయంటే ఎస్ అండి, నేను ఒక బెస్ట్ 5 ఏఐ స్కిల్స్ అయితే చెప్తాను. ఇవే టాప్ అండి ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీ మార్కెట్లో. ప్రతి కంపెనీ, అది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ, ఈ 5 స్కిల్స్ కానీ ఉన్నాయంటే ఇంకా మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్టే. మరి ఫస్ట్ది ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఎల్ఎల్ఎం ఫౌండేషన్, ఎల్ఎల్ఎం బేసిక్స్. సో చాలామంది అనుకుంటారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే, ప్రాంప్ట్ స్కిల్స్ అంటే ఓన్లీ మనం ఒక చాట్ జీపీటీకో ఒక అదర్ ఏ టూల్స్కి మనం జస్ట్ ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది అండ్ మనకు అవుట్పుట్ వస్తుంది అనుకుంటారు. సో ఆ ఒక్క స్కిల్సే కాదండి, కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే క్యాండిడేట్ దగ్గర నుండి హౌ ఎల్ఎల్ఎం వర్క్స్ ఇంటర్నల్లీ. ఓకే, సో ఆ టోకెన్స్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ విండోస్ అంటే ఏంటి, అండ్ సిస్టమ్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, ఇలాగా డిఫరెంట్ స్కిల్స్ని అండ్ సమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. రీజన్ ఏంటంటే ప్రస్తుతం అది బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్ సమ్ అదర్ రిటైల్ కానీ ఆర్ ఈ కామర్స్ కానీ, అన్ని అప్లికేషన్స్కి ప్రజెంట్ ఏ చాట్ బాట్స్ని బిల్డ్ చేయించుకుంటున్నాయి. మరి ఇలాంటి ఏ చాట్ బాట్స్ బిల్డ్ చేయించుకుంటే కన్ఫామ్గా ఈ ప్రాంప్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ టెస్టింగ్ చేయటం, ఇలాంటి స్కిల్స్ కన్ఫామ్ అయిపోయాయండి. సో అందువల్ల ఎల్ఎల్ఎం ఎలా వర్క్ అవుతుంది, ఈ టోకెన్స్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ ఇవన్నీ కూడా నాలెడ్జ్ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఇది మేజర్ అండి. దీనికి ఒక 2 వీక్స్ అయితే, అరౌండ్ 2 వీక్స్ పట్టవచ్చు మీరు నేర్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ స్కిల్స్ ఏంటంటే పైథాన్ ఫర్ ఏఐ. ఇక్కడ మీరు ఆల్రెడీ చాలామంది పైథాన్ అంటే ఫ్రెషర్స్ అయితే మీకు ఈ సిలబస్లో యాడ్ చేస్తుంటారు, మీ కాలేజెస్లో యూనివర్సిటీలో చెప్పుంటారు. అవి ఏంటి, కండిషన్స్ అని, లూప్స్ అని, ఫంక్షన్స్ కాన్సెప్ట్స్, ఓకే, సమ్ కలెక్షన్స్ కాన్సెప్ట్, ఇది చెప్పుండొచ్చు. బట్ ఆ స్కిల్స్ ఒక్కటి సరిపోదండి. ఫస్ట్ది ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన స్కిల్స్ ఏపీఎస్తో ఎలా వర్క్ చేస్తారు, జేసన్తో డేటాని ఎలా హ్యాండిల్ చేస్తారు, అట్ ది సేమ్ టైం లైబ్రరీస్, పైథాన్ లైబ్రరీస్ లైక్ లాంగ్చైన్ కానీ ఆర్ మీరు ఓపెన్ ఏని ఎలాగ కాల్ చేయటం, ఎలాగ క్లాడ్ ఏని ఎలాగ కాల్ చేయటం. ఓకే, సో బేసిక్ డేటా హ్యాండ్లింగ్ యూజింగ్ పాండాస్. సో ఇలాంటి స్కిల్స్ మీకు రావాలండి. పైథాన్ అంటే ఓన్లీ కోర్ పైథాన్ స్కిల్స్ తెలిస్తే సరిపోదు. అండ్ థర్డ్ ఏంటంటే ర్యాగ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ర్యాగ్ అనేది రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అనేది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా అంటే, సపోజ్ ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, 10,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. 10,000 ఎంప్లాయీస్లో వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా. వాళ్ళకి ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటి కండిషన్స్ కానీ, పాలసీస్ కానీ, లీవ్ పాలసీస్ కానీ, అప్రైజల్స్ గురించి కానీ, ఒక సిక్ లీవ్స్ గురించి కానీ, ఆర్ హెచ్ఆర్ పాలసీస్ గురించి కానీ, ఏదైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరకదు. ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ పర్పస్ కోసం ఆ ఆర్గనైజేషన్ అనేది ఇంటర్నెట్లో ఉంచదు. సో ఇంటర్నల్గా ఇంతమంది ఎంప్లాయీస్కి ఎన్నో డౌట్స్, క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి కాబట్టి అవన్నీ ఎవరిని అడగాలి ఏంటి. సో అలాగా 10,000 ఎంప్లాయీస్ కోసం వీళ్ళే ఏంటంటే ఒక చాట్ బాట్ని, ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక చాట్ బాట్ని బిల్డ్ చేయించుకుంటారు. ఆ చాట్ బాట్ దేని బేస్ చేసుకొని బిల్డ్ చేస్తారంటే, ఈ కండిషన్స్కి సంబంధించి కంపెనీ ఆర్గనైజేషన్కి సంబంధించి కొన్ని డాక్యుమెంటేషన్ ఉంటాయి. ఆ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని ఈ చాట్ బాట్ టైపు, అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైపు ఒక చాట్ బాట్ని, ఏ చాట్ బాట్ని బిల్డ్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ని, ఈ సిస్టమ్ని మనం ఏమంటామంటే ర్యాగ్ అంటాం, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇప్పుడు వచ్చే జెన్ఏ ప్రాజెక్ట్స్లో, ఎంఎన్సీ కంపెనీలో ఎక్కువగా 80% ప్రాజెక్ట్స్ ఇలాంటి ప్రాజెక్ట్సే అండి. వాళ్ళ ఆర్గనైజేషన్స్కి సంబంధించే డాక్యుమెంటేషన్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నల్ డాక్యుమెంట్స్, వాటన్నిటిని ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో, చాట్ బాట్స్ ఫామ్లో, సపోజ్ హెచ్ఆర్ పాలసీ చాట్ బాట్ అని, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చాట్ బాట్ అని, అండ్ నాలెడ్జ్ అసిస్టెన్స్ ఫర్ సపోర్ట్ టీమ్స్ అని, ఇలాగా కొన్ని ర్యాగ్స్ అయితే ఇంప్లిమెంట్ చేపిస్తున్నాయండి ఈ జెన్ఏ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంఎన్సీ కంపెనీస్లో. మరి ఎలాంటి స్కిల్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి ఈ ర్యాగ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికంటే? ఎంబెడింగ్స్ ఒకటి, వెక్టర్ డేటాబేస్ లైక్ క్రోమాడిబి కానీ, పైన్కోన్ కానీ, ఓకే, అండ్ అదేవిధంగా ఈ చంకింగ్ స్ట్రాటజీస్ కానీ, ఇలాంటి స్కిల్స్ అయితే మీకు మోస్ట్లీ ఉంటాయి. బట్ మీరు ఒక ఎండ్ టు ఎండ్ ర్యాగ్ అప్లికేషన్ కానీ బిల్డ్ చేయగలిగితే ఇంకా మీకు తిరిగే లేదండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఏఏ ఏజెంట్స్ ఆర్ ఆటోమేషన్ ఏఏ అంటారు. ఇదైతే పెద్ద మీ కోడింగ్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఇంటికి హెవీ కోడింగ్ ఏముండదు ఈ ఏఏ ఏజెంట్స్ని బిల్డ్ చేయడానికి.
అంటే ఏంటి అసలు ఏఏ ఏజెంట్ అంటే, జనరల్గా మీరు ఈ చాట్ బాట్స్ ఏఏ టూల్స్ అని యూజ్ చేస్తున్నారు కదా, అవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు? జస్ట్ మీరు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంటుంది. అంటే ఒక కన్వర్జేషన్స్ లాగా ఉంటుంది. ఏది మనం ఇప్పటి వరకు ఏది చాట్ జీపీటీ కానీ క్లాడ్ కానీ ఇవన్నీ యూజ్ చేసాయి. బట్ ఏజెంట్స్ అంటే ఏంటంటే చాట్ జీపీటీ లాంటిదే, కానీ అంటే చాట్ కన్వర్జేషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అది యాక్షన్ కూడా తీసుకుంటుంది. సపోజ్ నాకు ఒక టికెట్ బుక్ చేయండి ఐఆర్సిటీసీలో, ఒక ట్రైన్ టికెట్ బుక్ చేయండి అంటే, అది మొత్తం మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఆ పలానా స్టేషన్ టు అండ్ డెస్టినేషను ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మనం చెప్పిన టైం ఏంటి, ఓకే ఆ టైంకి ఉన్నాయా లేదా సీట్స్ అవైలబుల్, అన్నీ ఒకవేళ ఉంటే టికెట్ బుక్ చేస్తుంది. అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే మొత్తం డిఫరెంట్ మోడల్స్ లాగా సపరేట్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క సాఫ్ట్వేర్స్ని కూడా యూజ్ చేసుకుంటుంది అవసరమైతే, సెర్చ్ చేయడానికి కానీ ఫైండ్ చేయడానికి కానీ, ఓకే అవైలబిలిటీ ఉన్నాయా లేదా అనే దానికి, అండ్ మనకి అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి, ఇలాగ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని ఏ టూల్స్ని యూజ్ చేసుకొని అది వర్క్ చేసుకొని మనకి ఫైనల్గా అవుట్పుట్ ఇస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ అంటే సీక్వెన్స్ యాక్షన్. అండ్ ఫైనల్ స్కిల్స్ ఏంటంటే, మీరు ఏదైతే స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారో యువర్ డొమైన్ ప్లస్ ఏఏ, ఇలాంటి జాబ్ రోల్స్ కూడా మోస్ట్లీ మీకు సెట్ అయిపోతాయండి. ఎవరైతే సపోజ్ ఆటోమేషన్ టెస్టింగ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఏ రిలేటెడ్ టాపిక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఎవరైతే సర్వీస్ నో మీద కానీ వర్క్ చేసిన వాళ్ళు నౌ అసిస్టెంట్ అని ఒక సర్వీస్ నో ఏ టూల్ ఇంటిగ్రేషన్ టూల్ అయితే ఉందో దాని గురించి తెలుసుకోండి. అదే మీరు డెవలపర్ అయితే ఏ స్కిల్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలి, ప్రాంప్ట్ స్కిల్సా లేకపోతే ఏంటి, ఏ నాలెడ్జ్ ఉండాలి అవి తెలుసుకోండి. సో ఇలాగా మీకు ఏఏ ప్లస్ మీ డొమైన్, ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నారో ఆ డొమైన్ ఎక్స్పర్ట్ అయి ఉంటారు మీరు ప్రొఫెషనల్గా, ప్లస్ ఏఏ స్కిల్స్ని యాడ్ చేసుకొని ఉంటే మీకు మీ ప్రొఫైల్కి అండ్ మీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది నెక్స్ట్ 3 to 5 years. ఓకే, సో ఇవండి టాప్ 5 స్కిల్స్. మీకు జాబ్ రావాలి 2026లో ఇంకైనా సరే మీరు వీటి మీద ఈ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి అండ్ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. 100% మీ లాస్ట్ వన్ అయితే మీకు కరెక్ట్గా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఏవైతే మీ డొమైన్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఏఏ స్కిల్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ మీరు క్లౌడ్ కంప్యూటింగ్ అయినా ఏఏ స్కిల్స్, ఆ పైప్ లైన్స్ కానీ ఎలా బిల్డ్ చేసుకుంటాం ఆటోమేషన్ వేలో అనేది, డేటా ఇంజనీర్ అయినా డేటా పైప్ లైన్స్ ఎలా బిల్డ్ చేస్తాం ఆటోమేషన్ వేలో, అండ్ స్క్రిప్టింగ్ సంబంధించినవి ఎలాగా మనం ప్రాంప్ట్ ఇచ్చి ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మ్యాక్సిమం మీరు జాబ్లో సెటిల్ అయిపోయినట్టే. జాబ్ సర్వైవ్ అవ్వగలరు ఎనీ జాబ్కి అయితే మాత్రం, ఎనీ టెక్నాలజీ మీద. ఇక్కడ నా ఫైనల్ స్టేట్మెంట్ ఒకటి ఉందండి. ఇక్కడ మీరు కోర్స్ నేర్చుకోవడం ఈ స్కిల్స్ నేర్చుకోవడం అంటే ఏదో వీడియోస్ వాచ్ చేస్తే ఇంకా నేర్చుకున్నట్టు కాదు. ఎందుకంటే వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు అండర్స్టాండ్ అవుతుంది, బట్ కంపెనీలో జాబ్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేయాలి. ఇప్పుడు చెప్పిన ర్యాగ్ అప్లికేషన్ ఏదో ఒకటి ప్రాజెక్ట్ చేయండి, ఏ ఏజెంట్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. అప్పుడే మనకి జాబ్స్ అవకాశం ఉంటాయి. వాళ్ళనే మనం స్కిల్డ్ క్యాండిడేట్ అంటాం. వాళ్ళు దొరకట్లేదని చెప్తున్నాం కదా, అది. ఓకే, సో మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ కంటెంట్ కావాలంటే మన లక్కీ టెక్ న్యూస్ ఛానల్ ఫాలో అవ్వండి, మీకు మోర్ అప్డేట్స్ ఇస్తుంటాను. సో మన వీడియోస్లో నో యానిమేషన్స్, నో ఎఫెక్ట్స్, ఓన్లీ కంటెంట్, దట్స్ ఇట్.